నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. పగలు రాత్రి అన్న తేడా లేదు. ఏ సమయంలో చూసినా రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. కుటుంబంతో సరదాగా కారులో షికారుకు వెళ్దామన్నా ఎక్కడో ఓ చోట ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. సరిగ్గా అలాంటప్పుడే అనిపిస్తుంది కారు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. ఇన్నాళ్ళు ఊహలకే పరిమితమైన ఈ ఆలోచన త్వరలోనే నిజం కాబోతోంది. గాల్లో ఎగిరే కార్లపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు కొలికి వస్తున్నాయి. అదే జరిగితే కారులో గాల్లో తేలిపోతూ షికారుకు వెళ్ళొచ్చు. బామ్మమాట బంగారు బాట సినిమాలో ఎగరే కారు చూసి ఎంతో ముచ్చటపడ్డాం. నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా అని సంబరపడ్డవాళ్లకు కొదవేలేదు. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత ఇప్పుడు ఈ ఎగిరే కారు అనే ఊహను నిజం చేస్తోంది. ఎగిరే కార్లు అందుబాటులోకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలకు రూపమిచ్చింది టెర్రాఫ్యూజియా సంస్థ. టీఎఫ్ఎక్స్ పేరుతో ఎగిరే పక్షిలాంటి కారును తయారు చేస్తోంది. మోటార్ సాయంతో రెక్కలు ముడుచుకునేలా డిజైన్ చేసిన ఈ కారు గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గాల్లో, నేలమీద కూడా ప్రయాణించేలా ఇందులో 300 హెచ్పీ ఇంజిన్ అమర్చారు. ఈ కారుకు ఎలాంటి రన్వే అవసరం లేదు. ఇందులో రక్షణ కోసం ప్రత్యేకంగా 16 మోటార్ ప్యాడ్స్, గాలిలో ఎగరడం కోసం మడతపడే 2 600 హెచ్పీ మోటార్ పాడ్స్ అందులో ఉంటాయి. ఈ కారులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, మనం వెళ్లాల్సిన గమ్యస్థానం కంప్యూటర్ స్క్రీన్పై టైప్ చేస్తే చాలు, సురక్షితంగా అక్కడ చేరిపోతాం. కారు పార్కింగ్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. చూడ్డానికి ఇంత పెద్దదిలా కనిపించినా ఇది మామూలు షెడ్లో కూడా ఇమిడిపోతుంది. జెట్ విమాన పరికరాలతో తయారు చేసిన ఈ కారు నేలమీద సాధారణ కారులా ప్రయాణించినా ఆకాశంలోకి ఎగరగానే రెక్కలొస్తాయి. ఉన్నచోట నుంచి అలాగే నెట్ట నిలువునా పైకి ఎగరగలదు. 4 ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ఇప్పటికీ 28 సార్లు విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ఎగిరే కారు రోడ్డు, విమానయాన పరిమితులకు సంబంధించిన చిన్నా చితక మార్పులు మినహా మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. నిజానికి కారెక్కి గాల్లోకి ఎగరాలన్న మనిషి కల ఇప్పటిది కాదు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినప్పుడే ఆ ఆలోచన మొదలైంది. విమానాలు కనిపెట్టిన 10 ఏళ్లకు కార్లను ఆకాశంలోకి తీసుకుపోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారు. కొత్త పరిశోధనలకు పేటెంట్లిచ్చే అమెరికా సంస్థ దగ్గర అప్పట్లోనే 80 నమూనాల వివరాలున్నాయి. కొన్ని ఆకాశంలోకి అద్భుతంగా ఎగిరేవి ఉన్నాయి కూడా. కాకపోతే వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా తీర్చిదిద్దలేకపోయారు.
ఇప్పుడు ఆ సమస్యలన్నీ అధిగమించి అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలు, కంప్యూటర్లు, ఉపగ్రహాల సహాయంతో టెర్రాఫ్యూజియా సంస్థ ఎగిరే కార్లు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ కార్లు అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి రావడానికి మాత్రం మరో 10 ఏళ్లు పట్టే అవకాశముంది. దశాబ్దాలుగా వాహనంలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు. బస్సులు, కార్లు, స్కూటర్లు సరికొత్త సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్తగా పరిచయం అవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా గాలిలో ఎగిరే వాహనాలే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ప్రగతి సాధించినా వాహన చక్రాల్లో మాత్రం కొద్దిపాటి మినహాయిస్తే పూర్తి స్థాయిలో మార్పులు జరగలేదు. ఇప్పుడు వాహన దశ దిశను తిరగరాసేలా సరికొత్త టైర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ టైర్లు అందుబాటులోకి వస్తే వాహన వినియోగంలోనే సరికొత్త శకం ప్రారంభమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. వాహనాల టైర్లనగానే మనకు వృత్తాకారమే గుర్తుకు వస్తుంది. ఈ స్థానంలో గుండ్రటి ఆకారంలో టైర్లు ఉంటే ఇప్పుడు ఆ ఊహే నిజమవుతోంది. పూర్తిగా గోళాకారంలోని టైర్లు మన ముందుకు వస్తున్నాయి. ఎన్నో ప్రత్యేకతలతో కారు ప్రగతిని పరుగులు పెట్టించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టైర్లు రయ్యమంటూ దూసుకు వస్తున్నాయి. ప్రముఖ టైర్ల కంపెనీ గుడ్యియర్ ఈగల్ 360 సరికొత్త టైర్లను రూపొందించింది. చక్రాలు అంటే వాహనాన్ని పరుగులు పెట్టించడమే అనే అర్థాన్ని మారుస్తూ సరికొత్త హంగులతో వీటిని సిద్ధం చేసింది. ఎంతగా అంటే చలి, ఎండ, వర్షం ఇలా వాతావరణానికి అనుగుణంగా టైర్లను మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది. త్రీడీ ప్రింటెడ్ డిజైన్లో తయారు చేసిన ఈ టైర్లు అత్యాధునిక పరిజ్ఞానానికి చిరునామా. మాగ్లేవ్ రైలు తరహాలో అయస్కాంత తరంగాల ఆధారంగా ఈ 360 ఈగల్ చక్రాలు పరుగులు తీస్తాయి. గుండ్రంగా ఉండి 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా పరుగులు తీసే సామర్థ్యం ఈ వీల్స్ సొంతం. మన దేశంలో రహదారి ప్రయాణం నరకానికి నకళ్లుగా మారుతోంది. పెద్ద పెద్ద గుంతలు, చిన్న వర్షానికే రోడ్లపై సాగే నీటి ప్రవాహం. ఈ కష్టాల ప్రయాణానికి ముగింపు పలుకుతూ దారిపై నీళ్లు నిలిచినప్పుడు, ఎండగా ఉన్నప్పుడు ఇలా పరిస్థితులకు అనుగుణంగా వాహన వేగం నియంత్రించే సామర్థ్యం ఉండేలా ప్రత్యేక సెన్సార్లను టైర్లకు అమర్చారు.
మైలేజ్ను సైతం అందించేలా గమనం మార్చుకోవడం ఈ చక్రాల ప్రత్యేకత. అన్నింటికీ మించి పార్కింగ్ సమస్యలకు ఈ టైర్లు చెల్లుచీటిపాడనున్నాయి. అతి తక్కువ స్థలంలో వాహనాన్ని నిలిపే అవకాశం ఈ టైర్ల వల్ల లభిస్తుంది. అంతేకాదు, నలువైపులా తిరిగే చక్రాలు వాహనాన్ని నిలిపేందుకు పడే కష్టం తొలగించనున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రయోగాత్మక దశ దాటుకుంటున్న ఈ టైర్లు అందుబాటులోకి వస్తే వాహన చరిత్రలోనే సరికొత్త అధ్యయనం లిఖించినట్లవుతుంది. వాహన వేగానికి సరికొత్త జోరును అందించినట్లవుతుంది. గ్రహాలు ఎన్ని అని అడగగానే టక్కున 9 అని సమాధానం వచ్చేది గతంలో. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రం కూడా నవగ్రహాల మీదే ఆధారపడేది. అయితే తర్వాత కాలంలో ప్లూటోకి గ్రహం హోదా లేదు, మనకున్నవి కేవలం 8 గ్రహాలే అన్నారు శాస్త్రవేత్తలు. అప్పటి నుంచి గ్రహాలు 8 అని చదువుకోవడం మొదలుపెట్టాం. జ్యోతిష్యం నమ్మేవాళ్ళు ఏం చెయ్యాలో పాలుపోక సందిగ్ధావస్థలో పడ్డారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి. ప్లూటో వెనకాల మరో గ్రహం ఉంది, మనకున్నవి 9 గ్రహాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కడుందా గ్రహం, ఏమా కథ? సౌర కుటుంబంలో చేరిన మరో గ్రహం. తొమ్మిదో గ్రహం ఉనికి కనుగొన్న శాస్త్రవేత్తలు. విశ్వం అనంతమైనది. అందులో మనకు తెలిసింది గోరంతే. విశ్వంపై ప్రయోగాలు, అధ్యయనాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కొంగొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అదే కోవలో ఇప్పుడు బయటపడ్డాయి సౌర కుటుంబంలో 9వ గ్రహం ఆధారాలు. ఈ గ్రహం ప్రదేశాన్ని నిక్కచ్చిగా, కక్షను ఉజ్జాయింపుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కొన్స్టాంటిన్ బటిజిన్, మైక్ బ్రౌన్లు సౌర కుటుంబంలోని కొత్త గ్రహం ఉనికి గుర్తించారు. అయితే ఈ గ్రహాన్ని ఇప్పటివరకు వారు నేరుగా పరిశీలించలేదు. గ్రహం మనుగడను గణిత నమూనా, కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా గుర్తించారు. ప్లానెట్ 9గా వ్యవహరిస్తున్న ఈ గ్రహం మార్గం సాగదీసినట్లుగా దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేందుకు సుమారు 15,000 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు.
భూమి కంటే 10 రెట్లు, ప్లూటో కంటే 5000 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన ప్లానెట్ 9 భారీగా ఉందని, ఈ గ్రహం నిజమైనదా కాదా అనే విషయంలో అనుమానాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నెప్ట్యూన్ గ్రహానికి అవతల ఉండే క్యూపర్ తోరణంలోని మంచు వస్తువులపై నెలకొన్న అసంఖ్యాక రహస్యాలు వివరించడంలో ప్లానెట్ 9 తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా క్యూపర్ బెల్టులో తోకచుక్కలు, గ్రహాలు, ఎక్కువగా మంచుతో తయారైన చిన్న వస్తువులు ఉంటాయి. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో గ్రహాలు ఉనికిలోకి వచ్చినప్పటికీ వాటిలో కేవలం 2 గ్రహాలు మాత్రమే నిజమైనవిగా గుర్తించారు. ఆ క్రమంలో ఈ గ్రహం 3వ నిజమైన గ్రహం కానుంది. మరుగుజ్జు గ్రహాలుగా ఇప్పుడు మనం పిలుస్తున్న చాలా వాటిలా కాక ఈ 9వ గ్రహం సౌర వ్యవస్థలోని పొరుగు గ్రహాలపై ఆధిపత్యం చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ప్లానెట్ 9 ఉనికిలోకి రావడం వల్ల గత 150 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి సౌర వ్యవస్థలోని గ్రహాల లెక్క అసంపూర్ణమని తిరుగులేని సాక్ష్యం లభించినట్లయింది. సౌర వ్యవస్థ ప్రారంభంలో 4 గ్రహ కేంద్రాలు బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఉండేవని, వాటి చుట్టూ వాయువు కమ్మి ఉండేదని శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు నమ్మారు. ఢీకొనడం, నెట్టివేయడం వంటి పరిణామాలు ఆ గ్రహాలు ప్రస్తుత స్థానాల్లోకి వచ్చేలా చేశాయి. 5వ గ్రహ కేంద్రం లేదని ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చాం. అయితే ఈ 9వ గ్రహం 5వ గ్రహ కేంద్రానికి ప్రాతినిధ్యం వహించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్న అవయవాల తయారీ అసాధ్యమే. 3D ప్రింటింగ్తో కొన్ని అవయవాలు రూపొందిస్తున్న ప్రాణాధారమైన శరీర భాగాలకు సృష్టించడం ఎవరి వల్ల కావడం లేదు. అవయవ దానమే ఆధారం. ఈ ప్రక్రియలో దాతలు ముందుకొచ్చిన వైద్యపరంగా అనేక ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రధానంగా మూత్రపిండాల మార్పిడిలోని అవరోధాలు అధిగమించి ప్రాణదానం చేసేందుకు వైద్యులు విప్లవాత్మకమైన విధానంతో ముందుకొస్తున్నారు. మూత్రపిండాల మార్పిడి జాబితాలో 16 నిమిషాలకు ఒకరి పేరు. కాలేయం కోసం 25,000 మంది ఎదురుచూపులు. గుండె కవాటాల కోసం 5,000 మంది. ఈ పరిస్థితుల్లో అవయవదానం మహాదానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ అవగాహన కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే అవయవదానం దిశగా దాతలు ముందుకొస్తున్నారు. అయితే అవయవాలు దానం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్న వైద్యపరమైన సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా మూత్రపిండాల మార్పిడి విషయంలో ఈ ఇబ్బందులు అధికం. మూత్రపిండాల మార్పిడి దాతలతో సంబంధం లేకుండా ఒకరి నుంచి మరొకరికి మార్పిడి చేసేందుకు వీల్లేదు. తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎవరికైనా మూత్రపిండాలు పాడైతే సంబంధీకులకే సరిపడుతుంది. మార్పిడిలో జీవసంబంధ పోలికలు కీలకం. ఇందులో ఏవి సరిపడకున్నా అవయవదానం చేసేవారు ముందుకొచ్చిన ప్రయోజనం ఉండదు. జీవ సంబంధమైన సమస్యలు ముగింపు పలుకుతూ వైద్య శాస్త్రంలో సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధనలు సాగిస్తున్నారు. వైద్య శాస్త్రంలోనే విప్లవాత్మకమైన ఆవిష్కరణగా భావిస్తున్న ఈ విధానం అందుబాటులోకి వస్తే మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ప్రాణదానం లభించినట్లే.
వైద్య పరిభాషలో డిసెన్సిటైజేషన్ గా పిలిచే ఈ విధానంలో విరుద్ధమైన మూత్రపిండాలు సైతం అంగీకరించేలా రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చేస్తారు. శరీరంలోని ప్రతి జీవుల మార్పుతో దాతతో సంబంధం లేని కిడ్నీ సైతం అమర్చేందుకు వీలవుతుంది. డిసెన్సిటైజేషన్లో భాగంగా వైద్యులు వేలాది మందికి ఇప్పటికే విజయవంతంగా మూత్రపిండాలు అమర్చారు. ప్రయోగాత్మక పరిశోధనలో భాగంగా 22 వైద్యశాలల్లో 2000 మంది బాధితులకు మూత్రపిండాల మార్పిడి చేస్తే 8 ఏళ్ల తర్వాత వారు హాయిగా జీవిస్తున్నారు. ఈ విధానంతో అన్ని దేశాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టక తప్పదు. ఎందుకంటే ఔషధ ప్రయోగానికి అధికార ఆమోదం లేకపోవడం వల్ల కొన్నేళ్లు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం మూత్రపిండాల మార్పిడికయ్యే ఖర్చు కూడా బాధితులకు అవరోధంగా ఉంది. ఈ తరహా కిడ్నీ మార్పిడి ప్రాణాపాయకరమైందని చెప్పేవారు లేకపోలేదు. అవరోధాలు, అభ్యంతరాలు దాటుకొని ఈ విధానం ఆరోగ్యప్రదాయకంగా అందుబాటులోకి వస్తే మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది బతుకుకు భరోసా లభించినట్లే. ఏళ్ల నుంచి డయాలసిస్తో బతికీడుస్తున్న వారికి కష్టాలు తీరినట్లే. ఇది శాస్త్ర సాంకేతిక రంగం సాధిస్తోన్న పురోగతి. ల్యాండ్ ఫోన్ అద్భుతం అనుకునే రోజుల నుంచి అరచేతిలో ప్రపంచాన్ని బంధించే సెల్ ఫోన్ ఆవిష్కృతమైంది. ప్రపంచాన్నే చుట్టేసేలా ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్త జోష్తో టెక్ ఆవిష్కరణలు అదుర్సనిపిస్తుంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు మనిషికి ఆరోగ్యప్రదాయనిగా మారుతున్నాయి. ఈ ప్రగతి ఈ రోజుకే పరిమితం కాదు. రేపు మనం ఊహించని అద్భుతం అనుకునే విషయాలనే నిజం కావడం తథ్యం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.